జీవితం ఒక ప్రయాణం. సిహ్జూ పప్పీ పుట్టిన దృశ్యం చూస్తే మన హృదయం మెరిపిస్తుంది. అతడి కళ్ళు మూసుకుపోయి ప్రపంచాన్ని తొలిసారి చూస్తాడు. మృదువైన వెలుతురులో, పొత్తికదలిలో మొదటి నిమిషాలు కలిసిపోతాయి. పిల్లి వయస్సులో అతడు నడవడం, ఉప్పు వేయడం, సరదాగా ఆడిపాడే గొప్ప శక్తితో ముందుకు సాగుతాడు. ఎప్పటికీ ఉత్సాహంగా చిన్న బంతిని వెంబడిస్తూ తోటలో తిరిగే ఆనందాన్ని చవి చూస్తాడు. ఆ మార్పు వేగంగా, చిన్నపాటి అడుగులు, పెద్ద కలలు. ప్రేమతో కూడిన యువకుడిగా అతడు తన యజమానిని ఎదురుచూస్తూ ఇంటి తలుపు దగ్గర కూర్చుంటాడు. కుటుంబ సభ్యులతో ముద్దుగా ఉండటం, ఆటలు ఆడటం అతని జీవితాన్ని గొప్పగా మార్చాయి. ఒక్కోసారి యజమాని చేతిలోకి తీసుకుని నీవు నా స్నేహితుడివి అని చెప్పేది. ఆ క్షణం సిహ్జూకు ఆత్మీయతను అందించేది. కాలం వేగంగా గడిచింది. ఇప్పుడు అతడు ముదిరిన వయస్సులో నెమ్మదిగా నడుస్తూ తోటలో ఆలోచనల్లో మునిగపోయి ఉండేవాడు. కొద్ది రోజుల క్రితం తన యజమానిని దగ్గరగా చూశాడు. వేడుకలు, నవ్వులు, ఆనందం, ఆల్ దీస్ మెమొరీస్ లివ్ ఆన్. జీవితాన్ని జ్ఞాపకాలతో పూరించిన చివరి దృశ్యం, ప్రశాంతమైన సంధ్యలో ఊపిరి తీసుకోవడం. ఈ ప్రయాణం మనందరికీ గుర్తుచేస్తుంది, జీవితంలో ప్రతి దశ విలువైనది. సిహ్జూ జీవితం ఎప్పటికీ హృదయాల్లో నిలిచిపోతుంది. ప్రేమ, నిబద్ధత, మానవత్వం పునరుజ్జీవితం చెందుతాయి.